హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. సో నేను 31st నైట్ అయితే 10 o'clockకి నేను బయట కల్లాపు చెల్లి ముగ్గు అయితే వేసుకున్నాను. సో పార్టీ ఉంది కదా, పార్టీకి వెళ్ళాలని బీచ్కి అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ మొత్తం అందరమే కూడా. సో హ్యాపీగా సరదాగా అయితే ఆ రోజు అలా గడిపేసాము. సో ఎలాగ జరిగింది ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ ముగ్గు అయితే నేను ఫినిష్ చేసాకే అప్పుడు సెలబ్రేషన్కి అయితే నేను వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా బాగా జరిగింది సెలబ్రేషన్ అనేది. ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం 31st అయితే మేమైతే బాగా జరుపుకున్నాము. సో 2025లో చాలా ఘోరాలు దారుణాలు చాలా జరిగాయి, చాలా ప్రమాదాలు ఇవన్నీ చాలా జరిగాయి. కానీ 2026లో మాత్రం హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉండాలని, ఏ దారుణాలు ఏ ప్రమాదాలు జరగకూడదని కోరుకుంటున్నాను. మీరు అలానే కోరుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో అందరూ బాగోవాలనుకుంటున్నాను నేనైతే. మీరు అలా అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీరే చెప్పండి, చాలా జరిగాయి కదా 2025లో మాత్రం. ప్రమాదాలు ఏంటి, కరోనా ఇవన్నీ చాలా వచ్చాయి. అవన్నీ తట్టుకొని దాటుకుంటూ కష్టాలన్నీ దాటుకుంటూ మనం ఈరోజు ఇలా ఉన్నామంటే 2026లో అలా జరగకూడదని కోరుకుంటున్నాను. సో కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. అలా అని తట్టుకోలేనన్ని కష్టాలు వస్తే మాత్రం ఎవరిమీ తట్టుకోలేము కదా. సో అలా రాకూడదని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. సో మేమైతే బీచ్కి అయితే వెళ్ళిపోయాము. చూడండి, ఆర్కే బీచ్ నవ్వాటలో ఆపోజిట్ సైడ్ జనం అయితే చాలామంది వచ్చారు. 31st అంటే అందరూ బీచ్లోనే ఉంటారు చాలామంది. సో సరదాగా చాలా హ్యాపీగా అయితే మేము బీచ్లో చాలాసేపు గడిపాము. సో నైట్ 2:20 వరకు మేము నైట్ అయితే బీచ్లోనే ఉన్నాము. చాలా టైం అయిపోయింది. సో అంతకు మించి అయితే ఉంచలేదు. బీచ్ దగ్గర వెళ్ళిపోమని చెప్పారు. కిందకి అంటే పైన ఉండొచ్చు కానీ మరి బీచ్ కిందకి ఇసుక ఉంటుంది కదా, అటు సైడ్ మాత్రం ఉండకూడదని. సో పోలీసులు అయితే చెప్పారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు కూడా తీసుకోవడం మంచిదే కదా, ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వాళ్ళు చాలా బాగా చూశారు. జనాలు అయితే చాలా కంట్రోల్ చేశారు. సో మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా చాలా నేను మాటల్లో అయితే చెప్పలేను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఫస్ట్ టైం నేను ఎంత హ్యాపీగా గడిపాను అనేది. ప్రతి సంవత్సరం కేక్ కటింగ్ చేస్తున్నాం అనుకోండి, కాకపోతే మా ఫ్యామిలీతో ఇలా వెళ్ళి బీచ్ దగ్గర ఎంత హ్యాపీగా నేను గడిపింది ఫస్ట్ టైం అని చెప్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా అక్కడ చూడండి ఎలా రాసేస్తున్నారు కేకులు అంతా. చాలా బాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసాము. సో మీలో ఎవరైతే న్యూ ఇయర్ ఎంత సెలబ్రేషన్గా చేసి ఎంతమంది చేశారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే వస్తాను. నేను ప్రతిరోజు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం అనేది మానలేదు. సో తెల్లవారు మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేస్తాను. ఇంట్లో పూజ సో కొత్త సంవత్సరం కాబట్టి ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. గుడికి కూడా వెళ్ళాలి. గుడికి వెళ్తే అంత మంచిగా జరుగుతుంది. సో నేనైతే పూజ అయితే జరుపుకున్నాను. మా ఆయనతో నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సో వీడియో అయితే అంతేగా. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.